నమస్కారం. వింత వార్తల సమాహారం విశ్వదర్శనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చాం. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం. చూడటానికి అవి చిన్నవే, కానీ మహా మొండిగటాలు. అత్యధిక వేడి, అతి చల్లదనం వంటి ప్రతికూల వాతావరణాలకు బెదరవు. రేడియేషన్ని సైతం వాటి ముందు బలాదూరే. ఒక విధంగా వీటిని అజేయ ప్రాణులని చెప్పుకోవచ్చు. అంతటి చిత్రమైన జీవుల పేరేంటో తెలుసా? టార్డీగ్రేడ్స్. నీటిలో జీవించే వీటి అజేయ శక్తి గురించి ఇటీవల ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అధిక రేడియేషన్ తట్టుకుని జీవించటంలో గుట్టు బయటపడింది. టార్డీగ్రేడ్స్ నీటిలో జీవించే అతి చిన్న ప్రాణులు. మైక్రోస్కోప్లో నుంచి చూస్తే గానీ వీటి ఆకారం స్పష్టంగా కనిపించదు. ముద్దలాంటి ఆకారం, భాగాలుగా విడిపోయిన శరీరం, చదునైన తల, 8 కాళ్ళు, ఒక్కో కాలుకి 4 గోళ్లతో చూడటానికి ఎలుగుబంటిలా ఉంటాయి. అందుకే వీటిని ముద్దుగా నీటి ఎలుగుబంటులు అని కూడా పిలుచుకుంటారు. ఇవి కేవలం చిన్న ప్రాణులు అయితే ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ విపరీత వాతావరణంలోనే జీవించటమే వీటి ప్రత్యేకత తెచ్చిపెట్టింది. వీటి సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా బయటపడ్డ హిప్సిబియస్ హెనానెన్సిస్ అనే టార్డీగ్రేడ్ జాతి జన్యు చట్టాన్ని పరిశోధకుల బృందం రూపొందించింది. అధిక రేడియోధార్మికతను ఎలా తట్టుకుని జీవిస్తున్నాయో గుర్తించింది. తీవ్ర విపరీత వాతావరణాల్లో జీవించడంలో టార్డీగ్రేడ్స్ గొప్ప పేరు కొట్టేశాయి. మనుషులు తట్టుకునే స్థాయిలో పోలిస్తే 1000 రెట్లు ఎక్కువ రేడియోధార్మిక శక్తిని తట్టుకోగలవు. టార్డీగ్రేడ్స్లో సుమారు 1500 జాతులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు కొన్నింటి మీద అధ్యయనాలు జరిగాయి. అత్యధిక వేడి, గడ్డకట్టించే చలి, అతినీల లోహిత రేడియేషన్, చివరికి అంతరిక్ష వాతావరణాన్ని కూడా ఇవి తట్టుకోగలవు. ఇక దీన్ని ఇవి ఎలా సాధించాయో తెలుసుకుందాం. విపరీత వాతావరణాలకి గురైనప్పుడు ఇవి దాదాపు మరణించిన స్థితిలోకి, అంటే క్రిప్లోబయోసిస్ స్టేజ్లోకి వెళ్ళగలవు. ఇందుకోసం ఇవి తమ శరీరంలో 95% నీటిని బయటికి వెళ్ళగొడతాయి. తమ కాళ్ళని, తలని లోపలికి ముడుచుకొని ఎండిపోయిన బంతిలా మారతాయి. ఈ సమయంలో జీవక్రియల వేగం వీలైనంత తక్కువకు పడిపోతుంది. ప్రత్యేకమైన ప్రోటీన్లు వీటి శరీరాన్ని కాపాడుతాయి. ఒంటిలో నుంచి నీరు బయటికి వెళ్ళినప్పుడు ఈ ప్రోటీన్లు టార్డీగ్రేడ్స్ కణాల చుట్టూ గట్టిగా గాజు మాదిరి తిత్తిలా మారి కాపాడుతాయి. పరిస్థితులు అనుకూలంగా ఆవాస యోగ్యంగా మారినప్పుడు తిరిగి మళ్ళీ మామూలు స్థితికి వస్తాయి. ఈ మనుగడ సామర్థ్యాన్ని ఇవి కోట్లాది ఏళ్ల క్రితమే సాధించినట్లు తెలుస్తోంది. అంటే ఇవి 100 కన్నా ఎక్కువ ఏళ్లు జీవిస్తాయన్నమాట. ఎండిన స్థితిలో -200 డిగ్రీల సెంటీగ్రేడ్ చల్లదనాన్ని, 140 డిగ్రీల వేడిని కూడా ఇవి తట్టుకోగలవు. మహాసముద్రాల్లో అత్యంత లోతులో ఉండే పీడనం కన్నా 6 రెట్లు ఎక్కువ పీడనాన్ని తట్టుకోగలవు. కొన్ని జాతులైతే భూ దిగువ కక్షలో 10 రోజుల వరకు జీవించి ఉండటం గమనార్హం. అంతరిక్షంలో, శూన్యంలో కానీ అతినీల లోహిత రేడియేషన్ కానీ వీటిని ఏమీ చేయలేకపోయాయి. వీటిని హైస్పీడ్ గన్లో పెట్టి పేల్చినా జీవించాయి. అయితే 2019లో ఇజ్రాయిల్ ల్యాండర్ చంద్రుడి మీద కుప్పకూలినప్పుడు మాత్రం బతకలేదు. ల్యాండర్ చంద్రుడిని ఢీకొట్టినప్పుడు వెలువడిన షాక్ ప్రెషర్కు ఇవి తట్టుకోలేకపోయాయి. ఇక ఈ టార్డీగ్రేడ్స్ ఏం తింటాయో తెలుసా? చెట్లు, ఆల్గే, ఫంగస్ కణాల నుంచి ద్రవాన్ని పీల్చుకుంటాయి. ఇవి తమ నోట్లోని సూదుల వంటి భాగాలలో కణాల గోడలను పొడిచి ద్రవాన్ని లోపలికి తీసుకుంటాయి. అయితే కొన్ని జాతులు కదిలే సూక్ష్మ ప్రాణుల్ని తింటాయి. ఇవి ఎక్కువగా ఎక్కడ నివసిస్తాయంటే మహాసముద్రాలు, చెరువులు, నదులు, నీటి చెమ్మ ఇలా ఎక్కడైనా బతుకుతాయి. హిమాలయాల్లో 6000 మీటర్ల ఎత్తున, సముద్రాల్లో 4700 మీటర్ల లోతున కూడా జీవిస్తాయి. అయితే మనుషుల మీద మాత్రం జీవించలేవు. ఇవి మనకు ప్రమాదమేమీ తెచ్చిపెట్టవు. ఇక మొట్టమొదటిసారిగా 1973లో ఆగస్ట్ ఎఫ్రెమ్ గోజీ అనే శాస్త్రవేత్త వీటిని గుర్తించారు. ఆయన వీటిని ముద్దుగా బుల్లి నీటి ఎలుగుబంట్లు అని పిలుచుకునేవారు. 3 ఏళ్ల తర్వాత ఇటలీ జీవ శాస్త్రవేత్త లాజరో స్పాలాంజిని వీటికి టార్డీగ్రాడా లేదా స్లో స్టెప్పర్ అని పేరు పెట్టారు.